అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్పీ ఆలూ బోండాని బ్రెడ్తో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. నేనైతే బ్రౌన్ బ్రెడ్తో ప్రిపేర్ చేశాను, చాలా హెల్దీ కూడా. పదండి మొదలెడదామా. ముందుగా మనం 3 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆలూ బొండాలో పచ్చిమిర్చితో మంచి టేస్ట్ అన్నది వస్తుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా మనం అందులో ఆవాలు చిటపటలాడాక కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేసి కొంచెం సాటే అవ్వనివ్వాలి. ఇది మరీ మెత్తగా అవ్వకూడదు, ఇది మరీ బ్రౌన్ కలర్లో అవ్వకూడదు. కొంచెం మనకి ఆ క్రంచీనెస్ అన్నది తగలాలి. అప్పుడే ఆలూ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం స్పైసీ గురించి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర పౌడర్ను కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను ఇలా చేత్తోనే స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేయాలి. ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. బంగాళదుంపలకి బాగా మసాలా అన్నది పట్టాలి, అందుకే ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద కొంచెం గరం మసాలాను వేసుకోవాలి. గరం మసాలా బదులు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఈ ఆలూని చల్లారనివ్వాలి. ఇది చల్లారినంత వరకు మనం వేరే దాన్ని ప్రిపేర్ చేద్దాం. మనం బ్రెడ్ క్రమ్స్ని రెడీగా పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్లో కొంచెం కార్న్ఫ్లెక్స్ కూడా, ప్లెయిన్ కార్న్ఫ్లెక్స్ని కూడా కలిపి పెట్టాను. దీనివల్ల క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 5 స్పూన్ల మైదా, 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో శనగపిండి అవసరం లేకుండా మనం బ్రెడ్తోనే మంచి బోండాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఫ్లేవర్ కించి ఆరిగానో వేసుకున్నాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారిన ఆలూ పేస్ట్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా ముందే చుట్టుకొని పెట్టుకోవాలి. మనకి బోండా అన్నది ఏ సైజు కావాలో ఆ సైజు బట్టి చేసుకోవచ్చు. ఇది మీడియం సైజ్ బ్రెడ్ కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఇలా చిన్న సైజు బోండాలను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని సైడ్స్ మొత్తం తీసేసి దాన్ని వాటర్తో ఇలా అద్ది కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి. తర్వాత ఈ ఆలూ స్టఫింగ్ని మధ్యలో పెట్టి ఇలా వీడియోలో చూపిన విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా రౌండ్గా ప్రిపేర్ అయిందో. మరీ వాటర్లో ఎక్కువ ముంచినట్లయితే అది బాగా నానిపోతుంది, అందుకే చేత్తోనే కొంచెం అద్దుకుంటూ దాన్ని ఇలా మనం రౌండ్గా చుట్టి ఇప్పుడు ఈ ప్రిపేర్ అయిన బోండాను మైదా మిశ్రమంలో వేసి ఇలా మొత్తం అంతటికి పట్టేలా చేసిన తర్వాత దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా అద్దుకోవాలి. దీనివల్ల ఎక్స్ట్రా క్రంచ్ యాడ్ అవుతుంది. మనం సగం బ్రెడ్ సగం కార్న్ఫ్లెక్స్ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అన్నది వస్తుంది. ఇలా మొత్తం అంతటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టి ఒక కడాయిలో ఆయిల్ వేసి
బాగా వేడవనివ్వాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ బొండాలను మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ బోండా రెడీ. మేము పిల్లలతో వీకెండ్లో ఎంజాయ్ చేసింది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి ఈ వీడియో చూద్దామా. మేము వైజాగ్లోని ఓ మంచి గేమింగ్ జోన్లో వెళ్ళాం. ఇక్కడ పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎవరి మటుకు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఫన్ గేమ్స్ ఉంటే మనకి వీకెండ్లో రిలాక్స్ అనేది ఉంటుంది. చూసారా ఎంత మంచి మంచి గేమ్స్ ఉన్నాయో. ఎప్పుడు చదువుతో పిల్లలు అలసిపోతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంది. అందుకే ఇలాంటివి ఉంటే వీళ్ళకి ఏంటంటే ఆ స్ట్రెస్ అన్నది మర్చిపోతారు. ఇలా మనం ఫ్యామిలీతో వెళ్తుంటే మనకి ఆ థ్రిల్ అన్నదే వేరు. చూశారు కదా, ఇలా ఒక్కటి కాదు, చాలా అంటే చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది క్లేతో మంచి మంచి బొమ్మలను తయారు చేయాలన్నమాట. చూసారా మా పిల్లలు ఎంత చక్కగా మంచిగా తయారు చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత బిల్డింగ్ ఫన్, ఇలా ఒక్కటి కాదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి గేమ్స్ వల్ల పిల్లలకి మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది, షార్ప్నెస్ కూడా వస్తుంది. చూసారా ఎలా నవ్వుతుందో. తనకి ఆటలంటే బాగా ఇష్టం. ఇలాంటి దాంట్లో తీసుకుని వెళ్తే తను బాగా ఎంజాయ్ చేస్తుంది. మంచి మంచి ఆకారాలు ఇలా తయారు చేసి పెట్టింది తను. ఈ క్లేలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చిన కలర్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇలాగా బీచ్ వ్యూలో ఇలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఇది కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ. అక్కడ వెళ్ళిన తర్వాత టైం అన్నదే తెలియలేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి మనం ట్రై చేసిన తర్వాత ఇంకా టైం అన్నది మర్చిపోయాము. ఇది డాక్టర్స్ రూమ్ అన్నమాట. ఇలా చిన్న చిన్న డాక్టర్స్ రూమ్ని టెంట్లా వేసి పిల్లలకి పెట్టారు. దాంట్లో కూడా వెళ్ళి వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళకి ఇలా స్క్రీన్ పెట్టి క్రికెట్ ఆడినట్టు
ఇలా ఒక్కటి కాదండి, ఎవరి వయసుని బట్టి వాళ్ళకి మంచి మంచి గేమ్స్ని అరేంజ్ చేశారు. ఇది మాకు చాలా నచ్చింది. ఇలా బాగా ఆడాం కదా, తర్వాత మంచి ఆకలి వేసింది. అందుకే ఓ మంచి రెస్టారెంట్కి వెళ్దామని బయలుదేరాము. ఇలా బయట నడుచుకుని వెళ్తూ ఉంటే మంచి ఒక రెస్టారెంట్ కనిపించింది. అక్కడ వెళ్ళి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాము మేము. పిల్లలకి ఎవరి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఒక్కటని కాదు, స్టార్టర్స్ అని, బటర్ నాన్, గ్రేవీసు, బిర్యానీసు, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే బాగా ఆడాం కాబట్టి బాగా అలిసిపోయాం. అందుకే మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.